నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ కోసం మనం ముందుగా ఒక గ్లాస్ పాలు వేడి చేసుకుందాం. పాలు కాసుకున్నాక ఒక ఆనియన్ కట్ చేసుకు పెట్టుకోవాలండి. చిన్న ముక్కల కింద కట్ చేసుకు పెట్టుకుని ఒక పచ్చిమిరపకాయ కూడా నాటు పెట్టుకోవాలి. గీత పెట్టుకోవాలండి. నైట్ మనం అన్నం వండుకున్నప్పుడే కొంచెం అన్నం లంచ్ బాక్స్లో వేసుకోవాలండి. అంటే ఇప్పుడు మనం బాక్సులు పెడతాం కదండి, పెరుగు వేరేగా పెడతాం, కర్రీ వేరేగా పెడతాం కదండి. పెరుగు ఏదైతే వేస్తామో ఆ బాక్స్లో ఈ కొంచెం రైస్ రాత్రిది వేసేసుకుని దానిపైన పాలు పోసేసుకుని ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. వేసుకుని కొంచెం ఒక స్పూన్ పెరుగు తీసుకుని ఆ పాలల్లో వేసేసుకోవాలండి. అదే పాలు, అన్నం, ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి పెట్టాం కదండి, దాంట్లో వేసేసుకుని కలిపేసుకుని నైట్ మూత పెట్టి ఉంచేస్తే మార్నింగ్ కల్లా మనకి ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ పెరుగన్నం రెడీ అండి. ఇప్పుడు చూడండి, మనకి ఎంతో రెడీ అయిన పెరుగన్నం రెడీ అయిపోయింది. ఇలా కలుపుకుని ఇంకా కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుని తింటే చాలా చల్లగా ఉంటుందండి. మార్నింగ్ తినేవాళ్ళు మార్నింగ్ తినవచ్చు. అదే బాక్స్ తీసుకువెళ్ళే వాళ్ళైతే, అదే మార్నింగే పెరుగన్నం తింటూ ఇష్టం లేని వాళ్ళైతే ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఆల్. అయితే ఇది పెద్దవాళ్ళ నాటి నుంచి కూడా ఇలా చేసి పెట్టుకునేవారండి. మా చిన్నప్పటి నుంచి మా నాన్న తినేవారు ఇలాగా. ఇప్పుడు పిల్లలు అయితే తినడానికి ఇష్టపడలేదు, కానీ మనం అలవాటు చేసి ట్రై చేస్తే చాలా హెల్దీ అయిన మంచి బ్రేక్ఫాస్ట్